వాళ్ళు ఏమంటున్నారు? మీరేమో ఉన్నాయని చెప్పి చూపిస్తామంటున్నారు. అక్కడ ఎక్కడైతే సెక్రటేరియట్ ఉందో తెలంగాణ సెక్రటేరియట్లో ఏసీల కింద కూర్చొని మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఇక్కడికి రండి. ఏ విధంగానైతే ఆనాడు మీ ఎన్ఎస్సిఐ నాయకులు పిలుపు మేరకు మీరు ఇక్కడికి గెస్ట్గా వచ్చి ఫుట్బాల్ ఏ విధంగానైతే ఆడిరో అదేవిధంగా ఆ అడవిలో ఉన్నటువంటి జీవరాశులు చూస్తానికి రండి. అక్కడ పాములు ఉన్నాయా, పిట్టెలు ఉన్నాయా, పుట్టలు ఉన్నాయా, ఏమున్నాయి అనేటువంటిది చూస్తానికి రండి. ఈ ల్యాండ్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఈ ల్యాండ్ అనేటువంటిది యూనివర్సిటీది కాదు అనేటువంటి ప్రస్తావన పదే 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 మాట్లాడుతున్నాం. అయితే ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఖచ్చితంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కే చెందుతుందని మేము మా విద్యార్థులం అనేటువంటిది స్ట్రైకులు ధర్నాలు అనేటువంటివి చేసుకుంటున్నాం. ఎందుకు 1975లో ఇందిరాగాంధీ గారు 6 పాయింట్స్ కింద ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాలు ఇచ్చింది. 2300 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ 2300 ఎకరాలలో కొన్ని ఇది ల్యాండ్ అనేటువంటిది యూనివర్సిటీ మీద రిజిస్టర్ కాలేదు కాబట్టి కొంతవరకు కొన్ని సాంకేతిక రంగాలకు యూజ్ చేసుకుంది. ఆల్రెడీ టీఐఎస్ఎస్కి, టీఐఎఫ్ఆర్కి, నవోదయకి, మళ్ళీ IIIT హైదరాబాద్కి, గచ్చిబౌలి స్టేడియంకి వీటికి యూజ్ చేసుకుంది. మళ్ళీ టీఎన్జిఓ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలు గుంజుకుంటున్నా దాని బ్యాక్ సైడ్ కూడా టీఎన్జిఓ కాలనీ కొంతవరకు గుంజుకుంది. ఆనాటి ప్రభుత్వం 2003లో ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీకి వాళ్ళకు కేటాయిస్తున్నట్టు 400 ఎకరాలు కేటాయిస్తున్నాడు అన్నారు. తర్వాత ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళు కోర్టులో కేసేసరికి అది మొత్తం ఈ ల్యాండ్ బిల్లీరావు అనేటువంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు ఉండే 2024 వరకు ఉండే. 2024లో కేట్ గెలిచేసరికి ఈ ల్యాండ్ అనేటువంటిది గవర్నమెంట్ ల్యాండ్ కిందకి వచ్చింది. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కిందకి వచ్చేసాక అప్పుడే గవర్నమెంట్ 2003లోనే 397 ఎకర్స్ మాకు మళ్ళీ రిటర్న్ ఇస్తున్నట్టుగా ఒక లేఖలో కూడా అప్పుడు పేర్కొన్నారు. ఈ 400 ఎకర్స్ వాళ్ళు ప్రభుత్వం తీసుకొని మళ్ళీ 397 ఎకర్స్ మాకు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే అంతకు మాత్రం ఒక 3 ఎకర్స్ అటు ఇటు తీసుకున్నారని చెప్పారు. ఆ 397 ఎకర్స్ ఎక్కడుందో మాకు చూపించాలి. అసలు ఆ ల్యాండ్ అనేది లేదు. ఈవెన్ మొన్న ఈ యూనివర్సిటీకి సర్వే చేసి ల్యాండ్ తీసుకున్నామనేటువంటి TGISC పేర్కొన్నది. మళ్ళీ మా యొక్క రిజిస్టార్, మా యూనివర్సిటీ రిజిస్టార్ ఏమనంటే ఇంతవరకు ఇలాంటి మార్కింగ్ పాయింట్స్ పెట్టకుండా ల్యాండ్ అనేటువంటి తీసుకోవడం జరిగిందని మా యొక్క యూనివర్సిటీ రిజిస్టర్ చెప్పారు. ఆ యొక్క 400 ఎకరాలలో ఆల్రెడీ మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది. ఆల్రెడీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, అండ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. దాదాపు 1000 విద్యార్థులు అక్కడ పోయి చదువుకునేటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్ళనీయకుండా భారీ బందోబస్తు, ఈస్ట్ క్యాంపస్ అంటాం మేము దాన్ని. ఈ యూనివర్సిటీకి 4 నలుమూలల క్యాంపసెస్ అనేటువంటిది మేము కన్స్ట్రక్ట్ చేసి ఉంచున్నాం. దీన్ని ఈ మెయిన్ గేట్ని నార్త్ క్యాంపస్ అంటాము, అక్కడ సైడ్ సౌత్ క్యాంపస్, దాన్ని ఈస్ట్ క్యాంపస్, ఇటు వెస్ట్ క్యాంపస్, అన్ని దిక్కులో మేము కన్స్ట్రక్ట్ చేసి ఈ యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ల్యాండ్ గుంజుకుంటుంది అనేటువంటి అపోహతోటి ఇట్లా చేసి పెట్టారు. ఇప్పుడు ఈ విద్యార్థులకు ఆ క్లాసెస్కి పోనీయకుండా ఈ యొక్క విద్యను అనేటువంటి వాళ్ళకు ఎటువంటి చదువు లేకుండా ఇన్ని రోజులు దాదాపు వారం రోజులుగా ఈ పోలీస్ బందోబస్తును పెట్టి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఏనాటికి సమంజసం కాదని నేను ఈ విధంగా తెలుపుతా ఉన్నాను. నిజంగానే ఇంత సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు మీరు. మరి ఇది ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉంది? మీరు ఎన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతున్నప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? మాట్లాడే ప్రయత్నం ఏ విధంగానైనా చేస్తలేదు. గవర్నమెంట్ అనేటువంటిది ఈ విద్యార్థులకు ఎట్లాంటి సమాధానం అనేటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆ మీడియాను ఎక్కడైతే పిలుచుకుంటున్నారో అక్కడే మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చి సమాధానం అనేటువంటిది మా విద్యార్థులకు చెప్పాలి. వాళ్ళు సమాధానం చెప్పడానికి ఆస్కారం లేరు, వాళ్ళు ముందుకు వస్తడే లేరు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సపోజ్ ఈ యూనివర్సిటీ స్టూడెంట్లు అలుమిని అయినటువంటి శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరావు కూడా మొన్న ముగ్గురు కలిసి మళ్ళీ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత రోజు జూపల్లి కృష్ణారావు కూడా మీటింగ్ పెట్టాడు. ఈ ల్యాండ్ కాదు, ఈ వేరే పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళ వెనక గుంట నక్కల్లాగా ఉండి నడిపిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యానించారు. ఈ వాక్యాలు అనేటువంటిది తప్పు. ఏ విధంగానైనా ఏ పొలిటీషియన్ వచ్చి మా దగ్గర ఇంతమందిని గుమ్మిగూడి చేయాల్సిన అవసరం మాకేమొచ్చింది? ప్రభుత్వం అనేటువంటిది ఆ విధంగా వాక్యాలు చేయడం అనేట్టు మేము ఖండిస్తున్నాం. అంతేవిధంగా ఇన్ని రోజులు వారం రోజులుగా మేము స్ట్రైకులు చేయాలి, మాకేం అవసరం అని మా పేరు మీద ఏమైనా ఈ యూనివర్సిటీ ల్యాండ్ 400 ఎకరాలు మాకు రిజిస్టర్ చేసి ఉంచుతారా? ఒక్కొక్కరి పేరు మీద ఎవరికి అవసరం లేదు. ఈ ఇంచు భూమి కూడా మాకు రాదు. కానీ
మా యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క జీవరాశులు మాతోటే సజీవనంగా బతుకుతున్నాయి కాబట్టి ఆ ఆ యొక్క ల్యాండ్ తోటి ఆ యొక్క మంచి యూనివర్సిటీ యొక్క బయోడైవర్సిటీ తోటి మేము మంచి ఆరోగ్యవంతంగా ఉంటున్నాము, మంచి లైఫ్ని డీల్ చేస్తున్నాము. అంతేందుకు ఈ యూనివర్సిటీ పక్కకు ఉన్నటువంటి బౌండరీస్ పక్కకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దానికి లక్షలలో రేట్లు, కోట్లలో రేట్లు ఉన్నాయి ఒక్కొక్క అపార్ట్మెంట్స్కి. ఎందుకు అంత రేటు ఉంటుంది? ఇక్కడ సైడ్ పచ్చదనము బయోడైవర్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఖచ్చితంగా యూనివర్సిటీదే. వాళ్ళు ఎంత తప్పుగా వ్యాఖ్యానించినా ఏది చేసినా కూడా ఇది మేము ఈ ల్యాండ్ ఖచ్చితంగా మాకు వచ్చేంత వరకు మేము పోరాడతామని ముందు చెప్తున్నాం. యూనివర్సిటీ అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? యూనివర్సిటీదే అని అనడానికి ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్స్ 3 ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి 6 పాయింట్స్ కింద ఆనాడు గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరాగాంధీ ఏదైతే ఇచ్చిందో ఈ ల్యాండ్ను కేటాయిస్తూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎడ్యుకేషన్ కేటాయిస్తూ ఇక్కడికి చేశారు. మళ్ళీ అది కాకుండా 1975లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది దీనికి ఈ యొక్క యూనివర్సిటీకి 2300 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జారీ చేస్తూ అందులో మెయిన్ పాయింట్ ఏం చెప్పిందంటే ఈ యూనివర్సిటీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్పస్కే యూజ్ చేసుకోవాలి. ఇతర ఎట్లాంటి సాంకేతిక వాటికి యూజ్ చేసినా ఈ ల్యాండ్ను ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ గుంజుకోవచ్చు, తీసుకోవచ్చు. బట్ ఈ యూనివర్సిటీ ఎలాంటి సాంకేతిక వాటికి యూజ్ చేయలేదు, చేయబోదు కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్కి యూజ్ చేద్దామనుకుంటుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వాళ్ళు కూడా నిన్న వాళ్ళు పేర్కొన్నారు, వాళ్ళు ప్రెస్ నోటు రేవంత్ రెడ్డికి రాస్తూ ఈ యొక్క యూనివర్సిటీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏదైతే 400 ఎకరాలు ఉందో ఆ ల్యాండ్ను గుంజుకోవద్దు, ఇది ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందాలి అనేటువంటి వాక్యాలు రాస్తూ ఈ యొక్క ల్యాండ్ ఖచ్చితంగా ఆనాటి కాలంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ వేసి ఈ 400 ఎకరాలు తీసుకోమని చెప్పారు. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కొంతమంది కమిటీ మెంబర్స్ అందులో సైన్ చేయలేదు. ఆ సైన్ చేయకుండా ఈ యొక్క ల్యాండ్ను గుంజుకోవడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ ఆ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద వాళ్ళే ధర్మేంద్ర ప్రధానే పేర్కొన్నారు. ఆ ల్యాండ్ అందరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సైన్ కాలేదు కాబట్టి ఆ ల్యాండ్ ఖచ్చితంగా యూనివర్సిటీదే, మీరు దీనికి డిసిషన్ని మీరు మార్చుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ కూడా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మరి ఏం చెప్తారు ప్రభుత్వం? మీరు చెప్పినట్టుగానే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే కళాశాలకే యూజ్ చేసుకోవాలంటున్నారు, ఇక్కడ యూనివర్సిటీ కూడా ఎలాంటిది దీని దారి తప్పలేదు, లైన్ తప్పలేదు. సో మరి ఎందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు? ఏం చెప్తారు? ఈ యూనివర్సిటీకి ల్యాండ్ని ఎందుకని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, ఒకటి ప్రభుత్వం ఏదైతే ఐఎన్సి కాంగ్రెస్ ఉందో ఈ కాంగ్రెస్ ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం విద్యార్థుల వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడ్డది. నిరుద్యోగుల వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఆ నిరుద్యోగుల వల్లనే ఏర్పడ్డ ప్రభుత్వం మీద మళ్ళీ విద్యార్థులతోటే ఈ యొక్క అనేటువంటిది పెట్టుకుంటుంది. మళ్ళీ విద్యార్థులతోటి గెలిచిన తర్వాత ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న ఏ విధంగా అయితే సామెత ఉంటుందో ఇప్పుడు ఎక్కిండు. కాంగ్రెస్కి అయితే 1 సంవత్సరం అయిపోతుంది, ఎక్కిండు, అయిపోయింది. తర్వాత ఆయన ఇంప్లిమెంట్ దాదాపు 6 గ్యారంటీస్కి మనీ లేవు. అసలు ప్రభుత్వం దగ్గర మనీ లేక ఎక్కడ ల్యాండ్ చూడాలి, ఏ సిటీ ఏరియాలో ఎక్కడ పోయినా కానీ నీకు ల్యాండ్ రేట్ అనేది ఎక్కువ లేదు. ఈ యొక్క గచ్చిబౌలి ఏరియాలో ఈ 400 ఎకరాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అని చెప్పి ఇప్పుడు ఎట్లయినా ప్రభుత్వం మీదనే ఉంది, మాకు రిజిస్టర్ లేదు కాబట్టి, ఇది గవర్నమెంట్ కిందనే ఉంది కాబట్టి, మాకు రిజిస్టర్ అయ్యి ఉంటే యూనివర్సిటీ మీద పేరు ఉంటుంది కాబట్టి 400 ఎకరాలు ఖచ్చితంగా గుంజుకుందాము, దీన్ని తీసేసుకొని అప్పటిది ఏదో కేసు ఉంది కదా, కేసును గెలిచినట్టు చేసి మనం ఆ 400 ఎకరాలు తీసేసుకొని దీన్ని ఆక్షన్కి పెడితే 1 ఎకరానికి దాదాపు 200 కోట్లు పలుకుతున్నది. ఇది 200 కోట్లు పలుకుతుందంటే 400 ఎకరాలకు దాదాపు 1,00,000 కోట్లు ఈజీగా వస్తాయని అంచనాతోటి ఈ పథకాలకు అన్నింటినీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పోనీయద్దు, ఈ ల్యాండ్ని ఆక్షనింగ్ చేయాలని ఖచ్చితంగా March 13కి ఆక్షనింగ్ ఉందని మాకు ప్రెస్ నోటిని వచ్చింది TGIS నుంచి. ఈ యొక్క గచ్చిబౌలి నుంచి ఆక్షనింగ్ ఉంది, సర్వే నంబర్ 25 కింద 400 ఎకరాలు ఉంది అని ప్రెస్ నోట్ డైరెక్ట్ రిలీజ్ చేసేసి దీన్ని ఆక్షనింగ్ చేసేస్తున్నామని చెప్పేసారు. ఆక్షనింగ్ అట్టుకున్నప్పుడు ఆ యొక్క మళ్ళీ బుల్డోజర్ని తీసుకొచ్చి ఆ రోజు 3 రోజులు శనివారము, ఆదివారము, సోమవారం, మంగళవారం తెలంగాణ వాళ్ళకు సెలవు. అంతేకాకుండా మా యూనివర్సిటీకి శనివారం మాకు యూనివర్సిటీకి ఎట్లయినా సెలవే. ఆ రోజు వాళ్ళకు సెలవు ఉన్నదో లేదో తెలియదు. శనివారం నైటు
నైట్ తీసుకొచ్చి బుల్డోజర్స్ని తీసుకొచ్చి అందులోకి రానిచ్చి పబ్లిక్ భారీ బందోబస్తు పోలీస్ తోటి మేము ప్రశ్న చేస్తే ఏదైతే క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళందరినీ ఈడ్చుకొని తీసుకొని పోయి ఆడవాళ్ళను ఒక ప్రైవేట్ పార్ట్స్ కనబడేటట్టు ఈడ్చుకొని తీసుకొని పోయి వాళ్ళను స్టేషన్లో పెట్టడం అనేటువంటిది ఏ విధంగానైతే సమంజసం కాదు. ఈ యొక్క యూనివర్సిటీ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి చేజిక్కించుకునేటట్టుగా మేము చేయమని మేము చెబుతున్నాం. ఏం చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమంత్రికి ఓవరాల్గా మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అల్టిమేట్గా ఏది ఏమైనా మా యూనివర్సిటీ విద్యార్థులమే మాకు అండగా ఉండేటువంటి మాకు మా మా తరపునే న్యాయం అనేటువంటిది గెలుస్తుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈ యూనివర్సిటీ ల్యాండ్ తరపున మేము రేవంత్ రెడ్డికి ఒకటే కోరుతున్నాం, ఏంటంటే మీకు ఏదైనా డెవలప్మెంట్ మీరు అసెంబ్లీలో మాట్లాడారు ఏంటంటే డెవలప్మెంట్ కిందకే మేము తీసుకుంటున్నాం అని అంటున్నాం. మీకు డెవలప్మెంట్ కిందకి ఏదైనా ల్యాండ్ కావాలంటే త్రిబుల్ ఆర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ త్రిబుల్ ఆర్ పక్కకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, బంజర్ భూములు ఉన్నాయి. ఆ బంజర్ భూములలో డెవలప్ చేయండి. మారుమూరు పల్లెటూళ్ళకు మీ యొక్క టెక్నాలజీ ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో ఆ డెవలప్మెంట్ అనేటువంటిది అన్ని ప్రాంతాలకు అనేటువంటి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఉన్నటువంటి ఏరియాలో నువ్వు డెవలప్మెంట్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఈ 5 ఎకరాలు తీసేసుకొని నేను ఐటీ సెక్టార్కి అది చేసేస్తా, ఆక్షనింగ్ చేసేసి వాళ్ళకి అమ్మేసి నేను కన్స్ట్రక్ట్ చేపిస్తాను అంటున్నావు. ఈ 5 సంవత్సరాలలో నువ్వు కన్స్ట్రక్ట్ చేసి ఎంతమందికి ఐటీ జాబ్స్ ఇస్తావని నేను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ల్యాండ్ ఏ విధంగా నువ్వు తీసుకోవద్దు ముఖ్యమంత్రి గారు, ఇది ఒక మా యొక్క రిక్వెస్ట్ అని కూడా మేము చెప్తున్నాం.